తెలంగాణ రాష్ట్రంలో ఆసరా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి నగదు కొరత వెంటాడుతోంది. పింఛన్లు ఎప్పుడిస్తారో తెలియక పండుటాకులు విలవిలలాడిపోతున్నారు. ఆసరా డబ్బుల కోసం వృద్ధులు, వితంతువులు పోస్టాఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డబ్బుల పంపిణీకి కొన్ని చోట్ల ఆన్లైన్ కష్టాలు వెంటాడుతుండగా చాలా చోట్ల నగదు లేక పంపిణీ నిలిపివేశారు. డిసెంబర్ నెల పింఛన్లు ఇప్పటి వరకు విడుదల కాకపోవడంతో నిరుపేదలు అల్లాడిపోతున్నారు. పింఛన్ల పంపిణీకి ఈ కష్టాలేంటని హెచ్ఎంటీవీ బృందం తెలంగాణ అంతటా రియాలిటీ చెక్ చేసింది. ఆసక్తికర అంశాలను వెలికి తీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మొదలైన హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్ 31 జిల్లాలను చుట్టొచ్చింది. ఎక్కువగా ఏ జిల్లాలో ఆసరా పెన్షన్లకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయో హెచ్ఎంటీవీ టీం దగ్గరుండి పరిశీలించింది. హెచ్ఎంటీవీ గ్రౌండ్ వర్క్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. బాన్సువాడ మినహా జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెల పెన్షన్లు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందలేదు అన్న నిజాన్ని బయటపెట్టింది హెచ్ఎంటీవీ. డబ్బులు వచ్చినప్పుడు కబురు పెడతామంటూ అధికారులు చెబుతుండడం పట్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు బాగా లేపుతున్నారు. పైలేక దోతారు కిందకి దాకా పోతున్నాయి. ఏమన్నా అంటే బ్యాంకులో పైసలు రాలేదంటున్నారు. ఏలు ముద్ర వాడితే ఇస్తామంటున్నారు, లేకుంటే లేదంటున్నారు, లేకుంటే బ్యాంకు అంటున్నారు. బాగా సతాస్తున్నారు. ఖర్చులకు బాగా ఇబ్బంది అవుతున్నారు. ముందు 15 తారీఖు 5 తారీఖు ఇస్తుంది. ఇప్పుడు నెల అయిపోతున్నది, ఇష్టం లేదు. ఆ ఏలు ముద్ర వర్షం ఇస్తున్నారు, లేకుండా లేదంటున్నారు. 3 ఏళ్ళ సంది తెలంగాణ వచ్చింది. 2 సార్లు పెన్షన్ వచ్చింది, ఏలు ముద్ర రాలేదు. మాకు పైలు అయినాక 20 తారీఖు ఇచ్చిండ్రు. 2 నెలది ఒకటే దినం ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత ఇక లేదు, ఇంకా ఈ ఏలు ముద్ర లేదని రాలేదు. ఇప్పుడు బియ్యంకి సుఖం 3 నెలలు అయిపోయా. నాకు నేను ఉన్నాను ఒక్కదాన్ని. 6 కిలోలు బియ్యం వస్తాయి. ఎంత బంద్ అయిపోయినాయి. పెన్షన్ ఎంత వస్తుంది? 7 రూపాయలు. అది వస్తలేదు ఇప్పుడు. అది లేదు, నా ఇది లేదు. ఆసరా పెన్షన్ల పంపిణీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు 40 కోట్ల రూపాయల నగదు అవసరం కాగా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఆసరా పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆశగా బ్యాంకులకు వెళ్లి నిరాశగా తిరిగొస్తున్న దృశ్యాలు కనిపించాయి. నగదు కొరతతో పాటుగా ఆన్లైన్ కష్టాలు వృద్ధుల పాలిట శాపంగా మారుతున్నాయి. వేలు ముద్రలు సరిగా పడక కొందరికి పెన్షన్లు అందట్లేదు. మంత్రి పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మాత్రం పెన్షన్ పంపిణీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. और बोलते सो तपे खाने में दे, हम अंगूठा रख के ला लेते। क्या बोलते सो माल में हम बुढ़े हो गए। क्या बोलते सो एटीएम नहीं आता, हमारे को पढ़ाई नहीं आती, लिखना नहीं आता, तो हमारे कहाँ से आता हूँ। मेरे को बेटा ना बेटी मर को गया मेरा। अब कौन किसको बोले तो कौन तो पैसा उसमें से एटीएम में से ले ले, तो क्या करना जवाब जरा बोलो। तुम्हारे को बहुत बहुत शुक्रिया होता। अंगूठा टपे खाने में हम अंगूठा रख के लेका लेते, वही दुआ थी हमारी। हमारे को देखो, हमारे पिंचन हमारे को इसमें देने टपे खाने में दो। हमारे को हमारे एटीएम नहीं है, हमें पढ़ने नहीं आता, लिखने नहीं आता, हम कहाँ जाना एटीएम को, हमारे को कौन ले जाएंगे। हमारे बच्चे, हमारे को हाथ नहीं हो रहा, बुढ़े हैं, हमें कहाँ जाके लाना हमें माँ को। हमारे हाथ को हमें पिंचन हमारे हाथों को दो, यहाँ टपा खाने से दो। हमें भी अच्छा है बुरा है, हमारा भी गोलियां दवाइयाँ है, हमारे बच्चे देते नहीं देते, कौन जाएंगे महीने हमारी कच्चे बैंक को लेना ठहरना पड़ रहा, मर जा रहे, हाथ पाँव टूट रहे। हमारे के हाथ को टपा खाने से दो, हमारे को वहाँ यहाँ नको दो, हमारे को नको। एटीएम नहीं है हमारे को, एटीएम में जाते नहीं, हमें बैंक को जाके ठहरते नहीं। देना है शुक्रिया तुम्हारे ये जिससे दो सबको। कहाँ एटीएम जब लोग किसी पढ़ने आता, किसी को पढ़ने नहीं आता, कौन जाके ठहरेंगे लेना में। देना निकाले तुम तो सबकी दुआ ले, वैसे दो। उसमें दिए तो एटीएम में कौन से एटीएम में डालते। అయితే ఒక్క నిజామాబాదే కాదు, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ ఇలా చెప్పుకుంటూ పోతే డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి. జనవరి నెల పూర్తి కావస్తున్నా డిసెంబర్ నెలలో చెల్లించాల్సిన ఆసరా డబ్బులు జిల్లాకు చేరలేదు. ఫలితంగా డబ్బులు ఎప్పుడిస్తారో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత 6 నెలలుగా
నగదు కొరత కారణంగా ఆసరా పెన్షన్ల పంపిణీ పూర్తిగా గాడి తప్పిందంటున్నారు లబ్ధిదారులు. పెన్షన్ పంపిణీకి డబ్బులు సక్రమంగా రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నా మీడియా ముందు మాట్లాడేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం ఆసరా డబ్బుల పంపిణీలో జాప్యంపై మండిపడుతున్నారు. 2 నెలలకు ఒకసారి మళ్ళీ 2 నెలలకు ఒకసారి అయినా 5-6 సార్లు బ్యాంకుకు తిరగాలి, ఆ ఆటోలకు పెట్టుకోవాలి, మళ్ళీ రావాలి. ఇదే ఏషం అయిపోతుంది. మాకు ఎప్పుడు సరిగా అందుతలేవు పింఛన్లు. మాకు ఆసరా పింఛనే, ఇంకే పింఛన్లు లేవు. కాకపోతే మాకు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు. ఈ నెల ఆ నెల, ఈ నెల ఆ నెల అంటారు. మళ్ళీ 25వ తారీఖు వేస్తారు. 25వ తారీఖు పోయినాక మళ్ళీ ఏమంటారు, అమ్మ రాలేదు అస్తిస్తామా మేము ఉంచుకుంటామా అంటారు. మళ్ళీ అట్లా రాకపోతే మేము ఎన్ని దినాలు ఇట్లా పడిగాపులు కాయాలి అన్నట్టు మాకు ఉద్దేశం. కానీ మాకైతే భరించుడు అయితలేదు. ఆసరా పెన్షన్ల పంపిణీలో అధికారుల పర్యవేక్షణ, తపాలా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వృద్ధులు, వితంతువులు ఆపసోపాలు పడుతున్నారు. సర్కారు నుంచి నిధుల విడుదల సక్రమంగా జరగకపోవడం పంపిణీలో జాప్యానికి మరో కారణంగా కూడా కనబడుతోంది. నోట్ల రద్దు సమయంలో ఆసరా పింఛన్దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా డబ్బులు అందేలా చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారు. డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి చేతి చమురు వదులుతుందని అంటున్నారు లబ్ధిదారులు. అధికారులు మాత్రం డబ్బుల కొరత వల్లే పంపిణీలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నిజామాబాద్ ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఇలా 3 నెలల మా మామకి తీసుకొని తిరుగుతున్నా. ఏమాయ మా మామయ్య బీపీ పింఛన్ రాలేక నా 50 రూపాయలు నాకు ఇవ్వని నేను కోడలు, నా 50 రూపాయలు నాకు ఇవ్వని బీపీ వచ్చి ఫిక్స్ వచ్చి హాస్పిటల్ పండి మేము తిరిగే పరిస్థితి వచ్చింది. ఆ 200 మాకు మంచిగా ఉండే, ఫస్ట్కి ఇస్తుండే. ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, మాపిస్తా, ఆటో కిరాయికి సరిపోతుంది. పెద్ద మనుషులు అల్లార చేసి ఫిక్స్ వచ్చి బీపీలు పెంచుకొని కొందరు చచ్చిపోయే పరిస్థితి వస్తుండ్రు. దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే 200 రూపాయలు వచ్చిందో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు అవి కరెక్ట్ వచ్చినాయి. మరి ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిన దాంట్లో మాత్రం ఒక్కొక్క 100 కట్ చేసుకుంటూ 900 రూపాయలు చేతికి ఇవ్వడం. ఆ 900లలో కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇంకొక 50 రూపాయలు తీసుకొని 850 వరకే వీళ్ళకి చేతికి ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి చాలా దారుణం. ఆదిలాబాద్లో పింఛను కష్టాలకు సంబంధించి ఆదిలాబాద్కు వెళదాం. జిల్లాలో కూడా ఇవే అవస్థలున్నాయి. ఇప్పటికే 2 నెలల పింఛన్ అందక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆసరా పింఛన్ పైనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాల కష్టాలు చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. 3 నెలలుగా పింఛన్లు అందట్లేదని, కొన్ని కారణాల వల్ల ఆన్లైన్ సేవలు కూడా నిలిపివేయడంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నామని బోరుమంటున్నారు ఆదిలాబాద్ వాసులు. ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ 2 లక్షల మంది పింఛన్దారులు దుర్భరంగా బతికేడుస్తున్నారు. అక్కడ కనీసం రేషన్ బియ్యం కొనేందుకు కూడా చేతిలో పైసా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి డబ్బులు రావాలని అన్నారు. అన్న తర్వాత మళ్ళీ 2 రోజుల మన గురువారం రోజు డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చినాక మిషన్స్ ప్రాబ్లం అంటారు, సర్వేర్ ప్రాబ్లం అంటారు. మీరు ఎంపీడీ ఆఫీస్కి తెలుసుకోండి అని చెప్పారంటే ఎంపీడీ ఆఫీస్కి వస్తే మేమేం చేస్తామమ్మని అంటారు. మాకు బ్యాంకు ద్వారా వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే. ముసలోళ్ళు కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కష్టంగా అయినా కానీ ఇష్టం ఉన్నప్పుడు 1 నెల ప్రాబ్లం అయింది. కానీ ఎప్పటికి కూడా ఏ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు కూడా బ్యాంకు ద్వారా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఒక్కొక్కళ్ళ పెన్షన్స్ 3 నెలలు ఉన్నాయి. ఆ 3 నెలల పెన్షన్స్ క్యాన్సల్ అయితే అనుకోకుండా ఆటోమేటిక్ అవే కట్ అవుతాయి. దాంట్లో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇన్వాల్వ్ కాక ఇట్లా వాళ్ళకి పబ్లిక్ న్యాయం చేయకపోతే దానికి ఆఫీసర్లే కారణమై ఉంటుంది. ఇక నల్గొండలో పరిస్థితి చూద్దాం. నల్గొండ జిల్లాలో కూడా సేమ్ సీన్ కనబడుతోంది. ఏ మాత్రం తేడా లేదు. కాకపోతే ఇక్కడ బయోమెట్రిక్ సమస్య. ఏదైతేనేం కష్టాలు పడుతుంది మాత్రం పేదలే, నిరుపేదలే, వృద్ధులే. మనం చూస్తున్న గ్రామం నార్కెట్పల్లి మండలం పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం. ఇక్కడ 540 వరకు పింఛన్లు వస్తాయి. ఇందులో 30 మంది వృద్ధులకు వేలిముద్రలు బయోమెట్రిక్ పై సరితూగకపోవడంతో పెన్షన్లు అందట్లేదు. ఊరంతా చెల్లింపులు అయ్యాక గ్రామ కార్యదర్శి అందుబాటులో ఉంటేనే వేలిముద్రలు సరిపోయే లబ్ధిదారులకే పింఛన్లు అందుతున్నాయని బాధితులు భగ్గుమంటున్నారు. అయితే ఏలు ముద్ర పెడితే అందరికి ఇచ్చినాక చివరకు ఇస్తున్నారు సారు. ఈకులాంకల కింద నేను ఏంది బతకాలి, ఎట్లా చేయాలి? ఏలు ముద్ర పెడితే వస్తలేదు, ఇస్తలేడు. సనాసేపటికి ఆడ పైకి పెట్టుకొచ్చి ఇస్తుండు సారు.
కొత్త సంవత్సరం కానించే ఏలుముద్ర పడతలేదు నాకు. పడకుంటే మరి నేను ఏం దీన్ని బతకాలి, ఎట్లా దీన్ని బతకాలి. మా గ్రామానికి ఒక 541 పెన్షన్లు ఉంటాయండి. అవి ప్రతి నెల మేము పంచుతూ ఉంటాము. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే వేలిముద్ర పడిన వాళ్ళు ఒక 36 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళకు మేము సెక్రటరీ గారితో సంతకాలు పెట్టించి ఆ తర్వాత వాళ్ళకు పంచడం జరుగుతుంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే పెన్షన్ పడిన మొదటి రోజు ఇస్తే మాకు బాగుండు అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అట్లా సాధ్యపడట్లేదండి. ఎందుకంటే పెన్షన్లు పడినాయని తెలియగానే చేతనైన వాళ్ళు ముందుగా వస్తుంటారు. వాళ్ళకు మేము ఇస్తుంటాము. పబ్లిక్ జర తక్కువ అయిన తర్వాత మేడం గారితో ఇక్కడ సెక్రటరీ గారితో సంతకాలు పెట్టించి ఆ తర్వాతకి వాళ్ళకు మేము ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తుంటాం. వాళ్ళకు కానీ వాళ్ళ వారసులకు ఇస్తున్నట్టుగా ఇలా మేము రికార్డులు మెయింటైన్ చేస్తూ వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇస్తుంటాం ప్రతి నెల. ఇక అటు ఖమ్మం జిల్లాకు వెళదాం. ఇక్కడైతే ఆసరా పథకం అభాసుపాలైంది అంటున్నారు లబ్ధిదారులు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సమస్య మరీ తీవ్రంగా కనబడుతోంది. ఏడాదిలో కేవలం 10 నెలలకు మాత్రమే తమకు పింఛన్ అందుతుందని, మిగిలిన 2 నెలలు ఉపవాసం ఉండాలా అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. వేలిముద్రలు మ్యాచ్ కావట్లేదనే సాకుతో అధికారులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. కేవలం ఆసరా పథకంపైనే ఆధారపడి బతుకుతున్న తమకు న్యాయం చేయాలి అని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లో వయోవృద్ధులు వారు ఏరుతో తంబు చేసేటప్పుడు ఆ డబ్బులు రాకుండా అది పని చేయకుండా పరిస్థితుంది. వాళ్ళ ఏరులో ఉన్నటువంటి గీతలు అరిగిపోవటమా లేకపోతే మిషన్లో ఉన్నటువంటి లోపమా ఏదో కానీ మొత్తం మీద వృద్ధులకి డబ్బులు రావటం లేదు. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు కానీ చాలామందికి ఇప్పటికీ 2-3 నెలల నుంచి కూడా ఇవి రాని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు అది అక్కడ ఈ సేవకి ఇస్తున్నారు. ఈ సేవ వాళ్ళు కానీ ఇటు మిగతా పంచాయతీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళకు అసలు అధికారమే లేకుండా చేశారు. దీని మీద బ్యాంకుకు పోయినా రావటం లేదు, ఈ సేవలో రావటం లేదు. ఆ కార్డు ఇచ్చారు ఏటీఎం కార్డు అని, ఆ ఏటీఎం కార్డు గీకినా కూడా ఏటీఎం కార్డు నుంచి కూడా డబ్బులు రావట్లేదు. ఇది వాళ్ళు చాలా బాధలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని గురించి ప్రభుత్వం, పాలకులు లేదా అధికారులు ఆలోచించాలని కోరుతున్నాం. నడవలేని అవ్వను నడిపించే పథకం, ఏ ఆధారం లేని దీనులకు జీవనాధారమయ్యే పథకం, కదల్లేని వికలాంగుల బతుక్కు భరోసా ఇచ్చే పథకం, ఇలా ఎన్నో అర్హతలున్న ఆసరా పథకం తెలంగాణలో అభాసుపాలవుతోంది. కన్నీళ్లు తుడిచి కడుపు నింపుతుందనుకున్న పథకం అర్ధాకలితో అలమటింపజేస్తోంది అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోగం వస్తే మందు బిళ్ళలు తెచ్చుకుందామనుకున్నా చేతిలో డబ్బులుండట్లేదంటున్న ఆసరా లబ్ధిదారులను ఆదుకునే బాధ్యత సర్కార్దే. మరి సర్కారు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుందో చూద్దాం.